శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? మరి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అమ్మ దయ్యతో. మీరందరూ కూడా బాగుండాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా శ్రావణ శుక్రవారం మొదటి వారం శుభాకాంక్షలండి. ఈ వరమహాలక్ష్మి దీవెనలు, కృపా కటాక్షాలు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బుజ్జి తల్లికి చక్కగా అభిషేకాలు అవి చేసేసి అమ్మని అలా అలంకరించేసి, ఎప్పుడూ సింపుల్గా చేస్తూ ఉంటాను కదా, అదే సింపుల్గానే అలాగే అమ్మని అభిషేకాలు అవి చేసేసుకుని అలంకరించేసి బుజ్జి తల్లిని ఇలా రెడీ చేసి కూర్చోబెట్టేసి పూజలు అవి చేసేసానమాట. అమ్మకి చక్కగా ఈ నెలంతా కూడా బుజ్జి తల్లికి కనకధార స్తోత్రం చదివితే మంచిదటండి. వీలు కుదిరిన వారు చదవడానికి ప్రయత్నం చేసుకోండి, లేదంటే వినడానికైనా ప్రయత్నం చేసుకుంటూ అమ్మకి పసుపుతో కానీ కుంకుమతో కానీ, మీకు లక్ష్మీదేవి విగ్రహం ఉంటే లేదంటే పటము, లేదంటే మనకు శ్రీచక్రము ఏదో ఒక రూపంలో అమ్మనైతే చక్కగా పసుపుతో కుంకుమతో అర్చన చేసుకోండి. మరి బుజ్జి తల్లికి, ఈ బుజ్జి తల్లికి ఎంత అర్చన చేస్తే అంత సంతోషిస్తుందంట బంగారు తల్లి. ఇక వరాలు కురిపించే వరాల మహాలక్ష్మి కదా. మరి ఈ నెలంతా ఎంత బాగా పూజలు జరిపించేసుకుంటుందో ఇక అందరి చేత. ప్రతి ఆడపడుచు కూడా, ప్రతి ఇళ్ళలో కూడా ఈ వరమహాలక్ష్మి పూజ కోసమే ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఎక్కువగా ఆ శుభగడియలు అయితే వచ్చేసినాయి అన్నమాట. ఈ బంగారు తల్లిని పూజించుకోవడానికి వరలక్ష్మి వ్రతాన్ని ఎంత ఆనందంగా చేసుకుంటారు కదా. ఇక మనం ఈ అమ్మ సేవలో తరించడమే మిగిలిందన్నమాట. సరే, ఇంకా వారాహి నవరాత్రులు అయిన తర్వాత వీడియోస్ ఏం చేయలేదు కదా అని చెప్పి, ఇక శ్రావణ మాసం మొదటి వారం కదా, ఇక ఈ బుజ్జి తల్లిని మీ అందరికీ ఒకసారి చూపించేద్దాము, అమ్మ దర్శనం మీ అందరికీ కలగాలి కదా అని చెప్పేసి ఈ చిన్ని వీడియో చేస్తున్నానన్నమాట. బంగారు తల్లిని మీ అందరికీ ఇలా చూపించేస్తున్నాను. బంగారు తల్లి ఇలా దర్శనం ఇచ్చేసింది. బుజ్జి తల్లితోటి బుల్లి మాటలు మాట్లాడేసుకుంటూ ఈరోజు ఉదయంతోనే అమ్మని కాకా పెట్టేశానన్నమాట. అదండి మరి. అమ్మ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అమ్మని, అమ్మతో మాట్లాడే కొద్దీ మాట్లాడాలనిపిస్తుంది. అలా ఏదో నా పిచ్చి. ఇక అమ్మకేమో నీరాజనం ఇద్దామే బుజ్జి తల్లికి. చక్కగా అలా హారతి ఇస్తే అమ్మ ఎంత సంతోషపడిపోతుందో నిజంగా చెప్పాలంటే. అదిగా చూడండి, అలా జ్యోతి వెలుగులో అమ్మను అలా చూస్తూ ఉంటే ఎంత బాగా మెరిసిపోతుందో కదా. మరి అందుకే ఎప్పుడు నేను పిచ్చిగా అనుకుంటూ ఉంటాను, అమ్మతో నా అనుబంధం, అమ్మ సేవకి నా జన్మధన్యం, అమ్మ పాదాలకు సర్వం అంకితం. ఉంటానండి మరి. శ్రీమాత్రే నమః.